డాన్సర్ల అసోసియేషన్ వివాదం మరో మలుపు తిరిగింది. బై ఎలక్షన్ కు సిద్ధమని అసోసియేషన్ ప్రకటించింది. డాన్సర్ల అసోసియేషన్ ఎన్నికల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లేఖ విడుదల చేసింది. ఈ నెల 20న నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. డాన్సర్ల అసోసియేషన్ వివాదం మరో మలుపు తిరిగింది. బై ఎలక్షన్ కు సిద్ధమని అసోసియేషన్ ప్రకటించింది. డాన్సర్ల అసోసియేషన్ ఎన్నికల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లేఖ విడుదల చేసింది. ఈ నెల 20న నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సృజన్ అందిస్తారు. సృజన్, ఎన్నికలకు సంబంధించి ఫెడరేషన్ అనేది వీరి వివాదంలో ఇన్వాల్వ్ అవడం జరిగింది. నిన్న ఒక సమావేశం నిర్వహించారు. దానికి డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతను పిలవడం జరిగింది. ఈ సందర్భంగా సుమలత అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫెడరేషన్ జోక్యాన్ని ఆవిడ ఖండించడం జరిగింది. తమ అసోసియేషన్ లో నెలకొన్న వివాదానికి సంబంధించి తామే తెలుసుకుంటాము, తమ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే బై ఎలక్షన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా నిన్న మీడియాలో ప్రస్తావించడం జరిగింది. అదే విషయాన్ని ఫెడరేషన్ ఏదైతే నిన్న ఒక విషయాన్ని స్పష్టం చేశారో వాళ్ళు ఈ నెల 19వ తారీఖున డాన్సర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ ఒక మాట చెప్పడం జరిగింది. అదే విషయాన్ని లేఖ రూపంలో డాన్సర్స్ అసోసియేషన్ పంపించడం జరిగింది. అదే దానికి రిప్లైగా సుమలత ఇంకొక లేఖను విడుదల చేయడం జరిగింది. ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నాము. ఈ నెల 20వ తారీఖున తాము సభ్యులు ఎవరైతే మెజారిటీ సభ్యులు సూచన మేరకే బై ఎలక్షన్ గా వెళ్తున్నట్టు ఏదైతే 10 మంది రాజీనామాలు ఉన్నాయో ఆ 10 మంది రాజీనామాలు చేసిన స్థానాలకి బై ఎలక్షన్ కే తాము మొగ్గు చూపుతున్నాము. ఇందులో ఫెడరేషన్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత 19వ తారీఖు సర్వసభ్య సమావేశం ఉంటుందా అనే దాని మీద ప్రాసక్తి నెలకొంది. దీని మీద ఫెడరేషన్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళ రిప్లై ఎలా ఉండబోతుంది అనేది ప్రాసక్తిగా మారింది. మొత్తానికైతే తాము సీక్రెట్ ఓటింగ్ ద్వారా మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే బై ఎలక్షన్ కి వెళతాము. కేవలం రాజీనామా చేసిన సభ్యులకు ఎన్నుకోవడానికి ఈ బై ఎలక్షన్ ఉంటుందని చెప్పేసి ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల నియమావళిని అనుగుణంగానే ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి సుమలత చెప్తున్నారు. బట్ దీన్ని ఫెడరేషన్ ఎంతవరకు దీనికి ఎలా ఉంటుంది, ఫెడరేషన్ రిప్లై ఎలా ఉండవుతుంది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్.